కావ్య, నీకు తెలుసా సురేఖ ఆంటీ వాళ్ళ హస్బెండ్కి లాస్ట్ వీక్ హార్ట్ అటాక్ అయింది. వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ కూడా చాలా వీక్గా ఉంది. పాపం తనకలాడుతూ ఉంటారు తొట్టికి. మా అంకుల్ ఫిట్నెస్ ట్రైనర్ కదా, ఎట్లయింది? ఇప్పుడు ఎలా ఉంటాడు అంకుల్? అంకల్ ఇప్పుడు పర్వాలే, బాగానే ఉంటాడు. కానీ వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది. బిడ్లకి ఎడ్యుకేషన్కి అంతా ఎత్తిపెట్టిన దుడ్లు, సేవింగ్స్, శాలరీ దుడ్లు అంతా ఎత్తిపెట్టినారు చూడు, అవంతా హాస్పిటల్కే అయిపోయింది. పాపం చెప్పి నిన్న ఏడుస్తా ఉండింది నా దగ్గర. అంకుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే బాగున్నావు, ఇట్లంతా అయ్యేదే కాదు. హెల్త్ ఇన్సూరెన్సా? మా మెడికల్ ఎమర్జెన్సీ ఉండేటప్పుడు హాస్పిటల్ బిల్స్ లాక్స్ వరకు పోతుంది కదా, దాన్ని అంతా కవర్ చేస్తుంది. ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. అంత లేదు, ఇది సూపర్ అఫోర్డబుల్. జస్ట్ 400 నుంచి 500 రూపీస్ ప్రీమియం పర్ మంత్ అంతే. అయినా నేను మన ఇద్దరి కోసం ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. నువ్వు ఇప్పుడు ఎంత రెస్పాన్సిబుల్ అయిపోయిండావు రాజు. చూడు, ఇవంతా ఆలోచిస్తూ ఉండవు. ఇల్నెస్ అనేది మనకి వార్నింగ్ ఇచ్చి రాదు కదా, సో మన ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.